సో, నారా లోకేష్ గారు జాతకం ప్రకారంగా టీడీపీ పార్టీ అధ్యక్షుడు అవుతాడా? ఆయన జాతకం ప్రకారంగా ఎలా ఉండబోతుంది ఆయన రాజకీయ జీవితం? ఎవరు ఆపేవాళ్ళు ఎవరున్నారు అసలు ఆయన్ని? హ్మ్. ఆయన పార్టీ వాళ్ళది, వాళ్ళ డాడీది. హ్మ్. ఆయన డెఫినెట్ గా ఈయన పార్టీ అధ్యక్షుడి కింద ఇప్పుడే చేస్తారు. మినిస్టర్ గా చేసుకున్నారు. వాళ్ళే పంచుకుంటున్నారుగా అధికారం. లోకేష్ గారికి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులకి, బయట వాళ్ళకి అందరికి ఇస్తున్నారు కదా. సో హ్మ్. వాళ్ళ పార్టీ కాబట్టి ఆయన ప్రెసిడెంట్ అవుతాడు, హ్మ్. బ్రహ్మాండంగా చేస్తాడు. ఆయన కూడా బాగానే చదువుకున్నాడుగా. రైట్. అయితే చంద్రబాబు నాయుడు గారు అంత తెలివితేటలు లేకపోవచ్చు, హ్మ్. ఆయన అంత చాణక్యనీతితో చేయలేకపోవచ్చు. ఆయన పందాలు ఆయన బాగానే చేస్తారు. రైట్. హాయ్, హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈ రోజు నాతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సరిత. రైట్. సో, ఎట్టకేలకు కూటమి అయితే ఏర్పడింది అవును. ఏపీలో. సో, మరి ముందు మరి వారి పాలన ఎలా ఉండబోతుంది? ఎలా చూడగలుగుతాం? ప్రజలు ఎలా ఉండబోతున్నారు ఏపీ ప్రజలు? అత్యద్భుతంగా ఉంటుంది. ఎందుకనంటే ప్రజల కోరిక మేరకు భారీ మెజార్టీతో టోటల్ స్వీప్ చేసి ఇంచుమించుగా సార్, అసలు మీరు ఊహించారా? అసలు మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఇది. మీరు రాగానే అడుగుదాం అనుకున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఈ మెజారిటీని మీరు? అంటే ప్రజల నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. నేను ఎలక్షన్ కి 2 months బ్యాక్ తాళపూడి వెళ్ళాను. మాది రాజమండ్రి కాబట్టి ఆ పక్కన మన తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళాం ఓ ఫంక్షన్ కి. అక్కడ ఎవరు చూసినా టీడీపీ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. తర్వాత వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు, విజయవాడలో ప్రతి ఒక్కళ్ళు ఇంచుమించు. సో అప్పుడు అనుకున్నాను నేను, కేసీఆర్ కూడా అలాగే చెప్పారు అప్పుడు, కాంగ్రెస్ వచ్చేస్తుంది అని నేను నమ్మలా. కానీ సిటీలో మాత్రం కేసీఆర్ వచ్చి, విలేజెస్ కాంగ్రెస్ వచ్చింది. అదే విధంగా ఇక్కడ వచ్చేస్తుందని తెలుసు నాకు. కానీ ఎందుకంటే ఫైనల్ ప్రజలే, ప్రజా నిర్ణయమే జరుగుతుంది. ఆ విధంగానే వచ్చింది. కాబట్టి మనము ప్రతి ఒక్కళ్ళు ఊహించింది అది. కాకపోతే జగన్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం నాకు సడలిపోలేదు. ఎందుకంటే ఒక చక్కగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ ఆయన, మెయిన్ గా ఒక మొండివాడు, సోనియా గాంధీనే 18 నెలలు లెఫ్ట్ హ్యాండ్ తో బీట్అవుట్ చేసిన వ్యక్తి, వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు. ఆ స్ట్రాటజీ ప్రకారం ఆయన ఏమనుకున్నారంటే, ఈ పేదవాళ్ళందరికీ, మహిళలకి, పాపం ముసలోళ్ళకి, వాళ్ళకి 3,000 చొప్పున ఇస్తే ఉంటుందని, ఆటో వాళ్ళకి, వీళ్ళకి ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ఆయన ప్రతి సీఎం ఒక స్ట్రాటజీ పెట్టుకుంటారు. దాని ప్రకారం ఆయన పెట్టుకున్నారు. అది ప్రజలకి ఎక్కలేదు. ఎందుకంటే ప్రజలు, ఇప్పుడు మనం ఉపన్యాసం చెప్తున్నాం, అందరూ అన్ని సెక్ట్స్ ఆఫ్ పీపుల్ కి నచ్చాలని నమ్మకం లేదు. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమంది తిట్టుకోవచ్చు. ఆ విధంగా అక్కడ ఫెయిల్ అయ్యారు ఆయన. ఎందుకంటే ప్రజలే దేవుళ్ళు, ప్రజలే ఫైనల్. ఓకే, మనం ఏం చెప్తున్నాము, అక్కడ జగనా లేకపోతే పవన్ కళ్యాణా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా కాదు, సిస్టమ్ ని గౌరవించండి. ఇప్పుడు జగన్ గారు మ్యారేడ్, సీఎం పోస్ట్ ఖాళీ అయిపోయిందా, ఇంకోళ్ళు ఎక్కారుగా, మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారు దిగిపోవచ్చు, ఇంకోళ్ళు ఎక్కుతారుగా. అలాగే గవర్నమెంట్ కలెక్టర్స్, గవర్నమెంట్ ఐపీఎస్ వీళ్ళంతా రిటైర్ అయిపోయినా ఆ సిస్టమ్ అనేటటువంటిది, ప్రభుత్వ విధానం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆ విధానమే పాలన అంటే. ఆ విధానాన్ని మనం రక్షించుకోవాలా, పరిరక్షించుకోవాలా, గౌరవించాలా. దిస్ ఇస్ డెమోక్రసీ. అందువల్ల ఇప్పుడు ఏంటంటే కూటమి, ప్రజలు కోరుకున్న కూటమిని తెచ్చుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం కంటే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ప్రజలు ఓటేశారని ఒక వర్గం చెప్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, ముఖ్యంగా అమరావతిని ఒక క్యాపిటల్ని డిసైడ్ చేసి పడేసి, పోలవరం ప్రాజెక్ట్ని, రోడ్లని ఇవన్నీ వేస్తారు అని చెప్పేసి మేము వేసామండి, ఆంధ్రదేశాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తారని నమ్ముతున్నారు. మనం కూడా నమ్ముదాం. అయితే జగన్ గారు కూడా నమ్ముతారు, తప్పే ఉంది అందులో. అయితే ఏంటంటే అది ఎంత డెవలప్మెంట్ చేస్తారన్నది ఇప్పుడు మన దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు, 4-5 పోర్ట్ఫోలియోస్ ఇచ్చారని ఇందాక ఎవరో అంటున్నారు. ఒక మినిస్టర్ పోర్ట్ఫోలియో ఎక్కువ ఎవరికైనా. ఎందుకనంటే ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేది చాలా కష్టం. సీఎం గారు కూడా తీసుకోకూడదు 4-5 పోర్ట్ఫోలియోస్, ఈయనకే ఇవ్వకూడదు. అసలు ఫస్ట్ మనిషి మీద అసలు అన్ని భారాలు పెట్టకూడదు. బికాస్ ఆ మైండ్ అనేది 4 సైడ్ పనిచేయడం చాలా కష్టం. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారు ఇస్తారు అని ప్రకటించింది మనమే. డిప్యూటీ సీఎం వీ హావ్ గివెన్ ద థాట్, అండ్ హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వచ్చేమో అన్నాం. అఫ్ కోర్స్ హోమ్ మినిస్టర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకో, మేడం కి. ఇక ఇప్పుడు ఒక స్పెషాలిటీ ఉంటుందమ్మా, మెకానికల్ ఇంజనీరింగ్ నేనే చేస్తాను, ఎలక్ట్రానిక్స్ నేనే చూస్తాను, కెమిస్ట్రీ నేనే చూస్తానంటే కుదరదు కదా. ఇది పొలిటీషియన్స్ కాబట్టి పాలన వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. 5 పోర్ట్ఫోలియోస్, 4 పోర్ట్ఫోలియోస్. ఆయన ఏమనుకుంటాడో అని చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటాడో అని ఇలా వాళ్ళు
అది సమర్థవంతంగా చేసుకున్నప్పుడు ఓకే. బట్ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అని చెప్తున్నాం. అంటే ఎప్పుడు కూడా అన్నిట్ల మీద అడుగుపెట్టిన వాళ్ళు అది కూడా మెటీరియల్ ఏం అంటుకోదు. ఈ స్టోన్ తారు వేసేటటువంటి దానికి ఏం అంటుకోదు లాస్ట్ లో. ఎస్ కాబట్టి రోడ్డు వేసే రోలర్ కి ఒక్క మట్టి కూడా అంటుకోదు అనమాట. దాన్ని రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అంటారు. సో ఇంపార్షియల్ గా మనం చెప్పడంలో మనది ఎప్పుడు కూడా మన ఛానల్ ఎప్పుడు కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి తప్పకుండా పాలన అనేటటువంటిది బ్రహ్మాండంగా చేస్తారు. రైట్ అయితే త్రికూటమి కాబట్టి వీళ్ళకి స్పర్ధలు వస్తాయేమో, 6 నెలల్లో పడిపోతుందేమో, లేకపోతే 2 సంవత్సరాల్లో పడిపోతుందేమో, ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి. అవి ఏముండవు. రైట్ అధికారాన్ని వాళ్ళ యోగాలను బట్టి, వాళ్ళ అదృష్టాలను బట్టి వాళ్ళు అనుభవించడానికి దేవుడు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చాడు. అందువలన వాళ్ళు చక్కగా పాలన మంచిగా సవ్యంగా సాగుతుంది.